హలో సంగ్రామ్ సంగ్రామ్ ఇతని పేరు వింటే ప్రపంచాలు పక్క దేశాలుగా ఉత్తమోసుకుంటాయి. అరవీర భయంకరుడు, అక్రమాల అడ్రస్, అన్యాయాల కేరాఫ్ సంగ్రామ్ 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 సింగ్. తెచ్చిన పొగన గారించే నన్ను చూడకపోయినా నా పేరు వినే ఉంటావు. అక్బర్ చక్రవర్తి మహాత్మా గాంధీవా? నీ ప్లానికి ఏం పని మీద వచ్చావు? ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ బిజినెస్ కు చెందిన ముఖ్యమైన పత్రాలు నీ దగ్గర ఉన్నాయని తెలుసుకున్నారు. అవి నాకు కావాలి. ఇంకా ఏం కావాలో కోరుకో. కనిపెట్టిన నీది ప్లాన్ కావాలి. నీకెంత డబ్బు కావాలో కోరుకో. నోర్మూరా బద్మాష్, తన కోసం కృతపడే నీచుడు కాదురా ఈ కళ్యాణ్. నా మేధస్సులో ఉపయోగించి నా విజ్ఞానంతో దారపోసి కనిపెట్టిన ఆనిది ప్లాన్ నీకు చెప్పే అవసరం నాకు లేదు. ప్రజల క్షేమం కోసం కనిపెట్టిన ఆనిది ప్రజలకి చెందాలి లేదా ప్రభుత్వానికి చెందాలి. భారతదేశ పౌరునిగా ఈ రూపంలో నా రుణం తీర్చుకుంటాను. కళ్యాణ్, నేరస్తుల ప్రపంచానికి మకుటములని మహారాజీ సంగ్రామ్. దొంగలు, వీధి రౌడీలు, ఏడుగుండాలు మొదలుకొని విమానాల్లో స్మగ్లింగ్ చేసే ఇంటర్నేషనల్ కిలాడీలంతా వాళ్ళు నన్ను ఢీకొనాలని ప్రయత్నించుకో. నువ్వు ఏ హోదాలో ఉన్నావు అనేది కాదు నాకు కావాల్సింది, నీ వల్ల ప్రజలు ఎంత నష్టం పోతున్నారో ఆలోచించు. కష్టపడి స్వశక్తిపై ఆధారపడి జీవించేవాడే ఈ ప్రపంచంలో అందరికంటే మునగాడు, బలవంతుడు. ఈ రోజుల్లో మానవుడికి కావాల్సిన డబ్బు ప్రపంచం. ఆ డబ్బు కోసం మానవుడు తప్పిస్తున్నాడు, చెప్పిస్తున్నాడు. నిజాయితీ, మానవత్వం అంటూ మెట్ట వేదాంతం కట్టిపెట్టి ప్లాన్ ఇవ్వు. ప్రమాదం. అవినీతికి పట్టం కట్టే నీ మార్గం నరకానికి దారితీస్తుంది. నీలాంటి ఆత్మద్రోహులను, సంఘ విద్రోహులను ఈ భారత జాతి బహిష్కరిస్తుంది. జాతి రక్షణ కోసం, స్వదేశ పురోభివృద్ధి కోసం పాటుపడే మాలాంటి వాళ్ళతో పోటీ పడితే కటకటాల వెనక్కి నెట్టగలరు. జాగ్రత్త. అర్థం పట్టే రాజకీయ నాయకులు ఉన్నంత వరకు
వాళ్ళని ఏమి చేయలేవు కళ్యాణ్. ఎక్కువగా పదవుల కోసం పాటుపడే వాళ్ళే ఈ దేశానికి నష్టం తెచ్చి పెడతారు. కుట్రలతో, కుతంత్రాలతో, కులమత దేశాలతో, దురాశతో, దుర్బుద్ధితో పదవి వ్యామోహంలో పడి మతమతమై కొట్టుకుంటున్న నీలాంటి నాయకుల్ని ఈ ఉత్తరం అతి త్వరలోనే మార్చబోతుంది. మాటలతో కాలయాపన చేయకుండా అది ఎక్కడుందో చెప్పు. లేదా ఇవ్వకుంటే ఏం చేస్తావు? శత్రువుల రక్తంతో నేను నిద్రించేది. నా శక్తిని పరీక్షించాలని ప్రయత్నించకు. కుందేటి చెప్పులకు భయపడేవాడు కాదురా ఈ కళ్యాణ్. తుపాకీ దెబ్బలకు ఎదురు నిలిచిన ఉక్కు గుండెరా ఇది. గర్జించే కారు మేఘాన్నైనా శాసించగలిగే సింహకుజారని నన్ను నువ్వు ఏం చేయలేవు. వీరపుత్రులకు పుట్టినీళ్ళైన ఈ భారతదేశానికి ద్రోహం తలబెట్టాలని ప్రయత్నిస్తే నా చేతిలో కుక్క చావు చేస్తావు. ఎంతటి వీరుడు అయినా ధీరుడు అయినా రక్తసిక్తమై ప్రవహించే మా రాక్షస సామ్రాజ్యంలో కత్తి పరకలా కొట్టుకుపోవాల్సిందే. సాహసమే ఊపిరిగా, పట్టుదల నా ప్రాణంగా నింపుకొని ప్రత్యర్థుల గుండెంలో స్వప్నమై ప్రపంచంలో దూసుకొచ్చే ప్రళయ సింహాన్ని నన్ను నువ్వు ఏం చేయలేవు. ఈ సంగ్రామ పెను వృక్షులు వంటి వాడని నీలాంటి పెను వృక్షాలు కూల్చివేయడానికి తుఫాను సృష్టించగలను. ఈ ప్రపంచాన్ని నా కబంధాస్తాల్లో బంధించి అపాయకాంతం చేసుకొని ఇరుగులేని పరిపాలన చేయగలదు ఈ సంగ్రామం. మృత్యువుతో సయ్యటలాడే రుచి చూడాలని ఉందా? ఎదురులేని వజ్రాయుధంలా, తిరుగులేని బ్రహ్మాస్త్రంలా నీ పద్మవ్యూహాన్ని చిన్నాభిన్నం చేసి నిన్ను ఎందుకు పనికి రాకుండా చేయగలను. నా ప్రతిభని పరీక్షించాలని కోరికగా ఉంటే దిగు రంగంలోకి. సవాలు చేస్తే శవాలు లేచిపోతాయి కళ్యాణ్. కాల చక్రాన్ని ఆపగల ఈ కళ్యాణ్తో తలపడితే అడ్రస్ లేకుండా చేయగలను సంద్రం. నాకు ఎదురు తిరిగితే పేదవాడైనా ధనవంతుడైనా అవుడి అయినా కేడి అయినా పారవేయడానికి వెనకాటి ఈ సంగ్రామం. నేను సిన్సియారిటీ గల పారేసిన ఆవేశండి. నన్ను కాల్చే దమ్ము రమ్ము నీకెక్కడ పుట్టిందిరా? భారతదేశాన్ని ఫస్ట్ పట్టించే నీలాంటి చీడ పురుగుల పేరు పారేసి ఈ దేశానికి పట్టిన పీడ విరగడ చేస్తాను. గవర్నమెంట్ ఈ వ్యవస్థ నన్ను ఏమి చేయలేవు కళ్యాణ్. ఆఖరిగా చెప్తున్నాను, నువ్వు ఎక్కడి నుండి వెళ్ళపోతే నేను వేసే శిక్ష చాలా కఠినంగా ఉంటుంది సంగ్రామ్. కోరితో తలకొక్కుంటున్నావు. ముందు నీకే తెలుస్తుంది నా సంగతి. ఎలా దక్కించుకోవాలో నాకు బాగా తెలుసు. మళ్ళీ అడ్డు వస్తే నిన్ను ఎలా సత్కరించాలో నాకు బాగా తెలుసు. వస్తే పత్రాలు కానీ శవాలు కానీ మోసుకెళ్ళటానికే వస్తా. నన్ను ఎదిరించి నువ్వు ఎలా బాగుపడతావు చూస్తా. పోరా.